తొలి ప్రేమ గమ్మత్తైన విషయం ఏంటంటే, కరుణాకరన్ గారు ఎక్కడో చెన్నైలో ఉంటే, ఒక తెలుగు మ్యాగజైన్ కవర్ పేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసారంట. ఓకే. ఫోటో చూసి నేను రాసుకున్న కథకి, తొలి ప్రేమ కథకి పవన్ కళ్యాణ్ గారు అయితే కరెక్ట్‌గా ఉంటదని చెప్పి, ఆ మ్యాగజైన్ ఫోటో పైన చూసి పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ కథ చెప్పడం, ఆయనకి నచ్చడం అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓన్ చాయిస్‌లో బాగా నచ్చిన సినిమా కూడా తొలి ప్రేమే. యాహ్! ఆయన చాలా చెప్పారు ఈ విషయం. యాక్చువల్లీ ఐ థింక్ ఆ టైంలోని పవన్ కళ్యాణ్ గారిని ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి కారణం తొలి ప్రేమ తొలి అనుకుంటున్నాను. ప్రేమ. కరెక్ట్. బికాస్ తొలి ప్రేమలో హీరో క్యారెక్టరైజేషన్ ఇట్స్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. హ్మ్. ప్రతి ఇంట్లోనే ఇలాంటి ఒకడు ఉంటాడు, హ్మ్. ఇలాంటి ఒక అన్నయ్య ఉంటాడు, హ్మ్. ఇలాంటి ఒక కొడుకు ఉంటాడు, ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ. సో ఇలాగా అమ్మాయిని ట్రై చేసే ఆ. అబ్బాయి ఉంటాడు. ఆ. చాలా రియలిస్టిక్ గా ఓన్ చేసుకునే క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే తొలి ప్రేమ టైంకి నేను ఇందాక చెప్పినట్టు చెన్నైలో ఉంటే తెలుగు కవర్ మ్యాగజైన్ పైన పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి ఆయనకు ఒక ప్రొడ్యూసర్ పరిచయం చేశారు. జీవీజీ రాజు గారు తొలి ప్రేమ ప్రొడ్యూసర్. అవునవును. పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీతకు ముందు ఆల్రెడీ పనిచేశారు ఆయన. ఓహో. ఓకే. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని జీవీజీ రాజు గారు అడిగారంట, సార్ రెమ్యూనరేషన్ ఎంత కావాలి మీకు అంటే, పవన్ కళ్యాణ్ గారు మీ కంఫర్ట్ అండి పర్వాలేదంటే ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తానండి, తర్వాత రిలీజ్ టైంకి మొత్తం సెటిల్ చేస్తాను నేను అంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే మీ ఇష్టం ఎలా అయితే అలా చేయండి, కానీ నాకు నెల నెలా ఖర్చులకి ఇవ్వండి మంత్లీ శాలరీ లాగా అని చెప్పారంట. ఆయనకి ఏవో ఖర్చులు ఉంటాయి కదా ఇంకా. అవునవును. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ సింపుల్ ఉంటారు. హ్మ్. ఇవ్వండి అని చెప్పి సరే అండి అని చెప్పి లాస్ట్లో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత పల్లెల్లో తీసుకెళ్లి మిగిలిన డబ్బులు ఇచ్చారంట.